జనాభా తమాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు వాటా కల్పించాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ గుప్తా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీలో వైశ్యులకు 25% కేటాయించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రాబిన్హుడ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమం చేపట్టింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో శంభునిగూడెం, శెట్టిపల్లి గ్రామాల్లో పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామాల్లోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని డీఎస్పీ చంద్రబాను సూచించారు. విశ్వకర్మలు రాజకీయ చైతన్యంతో ముందుకెళ్లాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విశ్వకర్మం నాలెడ్జ్ సెంటర్ అధినేత విశ్వనాథుల పుష్పగిరి 450 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. గ్లోబలైజేషన్ ఫలితంగా బీసీలు, కులవృత్తులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ముందే కార్యకర్త మీద చేయి చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి వివేక్ కు స్వాగతం పలుకుతున్న సందర్భంలో నర్సారెడ్డి కార్యకర్తను వెనక్కి నెట్టివేశారు. మంత్రి ముందే ఇద్దరు వాదులాడుకున్నారు. పోలీసులు వచ్చి కార్యకర్తను పక్కకు తీసుకెళ్లడంతో వాగ్వాదం సద్దుమణిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్ ను పునరుద్ధరించి 500 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందరి విజ్ఞాన కేంద్రంలో ఎరుకుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్ని రంగాల్లో ఎరుకుల కులస్తులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నాయకులకు గుర్తింపు లేదంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవులకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పైలా మహేష్, కలిగి స్వాతి, కోఆపరేటివ్ డైరెక్టర్ కడమల అప్పాయమ్మ రాజీనామా చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం సోమవారం కావడంతో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక గవర్నర్ ధావర్చంద్ గెహ్లాట్, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటులు సూర్య, జ్యోతిక, కిరణ్ అబ్బవరం, రహస్య, గోరఖ్లు విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సినీ ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చిత్తు కాగితాలు ఏరుకునే యువకుని హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగరంలో కలకలం రేపింది. తొల్ల ప్రభాకర్ అనే యువకుడు రహదారిపై నిద్రిస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాగిలాలు, క్లూస్ టీంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.